నేతలు పంచాయతీ ఎన్నికల సమరం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ జోన్ లో ఎన్నికలు ఉంటాయనే ఉద్దేశంతో పోటీకి సిద్ధమవుతున్నారు. ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయా అని ఆరా తీస్తున్నారు. గతంలో స్థానిక సంస్థల్లో ప్రాతినిధ్యం వహించిన వారితో పాటు కొత్త వారు కూడా పోటీకి ఉవ్విళ్లూరుతున్నారు. దీంతో గ్రామాల్లో ఎక్కడ చూసినా పంచాయతీ ఎన్నికల చర్చే జరుగుతోంది. ఏ క్షణమైనా పంచాయతీ ఎన్నికల నగారా మోగుతుందా, లేదంటే ప్రక్రియ ఆలస్యం అవుతుందా? గడువు తీరిన గ్రామ పంచాయతీ పాలకవర్గాల ఎన్నికలకు ఇప్పట్లో ముహూర్తం కుదిరేలా లేదు. ఈ జూన్లో పంచాయతీ ఎన్నికలుంటాయని సీఎం రేవంత్ రెడ్డి గతంలో ప్రకటించినా ఆ దిశగా అడుగులు పడడం లేదు. ఫిబ్రవరి 1న పంచాయతీ పాలకవర్గాల పదవీకాలం ముగిసింది. ఆ సమయంలో ఈసీ ఆదేశాలతో జిల్లా అధికారులు ఎన్నికల సామాగ్రి సిద్ధం చేశారు. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికలు రావడంతో పంచాయతీ ఎన్నికలు జూన్ నెలలో నిర్వహిస్తారని అంతా భావించారు. అయితే పంచాయతీ ఎన్నికలకు ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లనే కొనసాగిస్తారా, లేదంటే మారుస్తారా అనే చర్చ అంతటా జరుగుతోంది. బీసీ కులగణన చేసిన తర్వాతే పంచాయతీ ఎన్నికలను నిర్వహించాలనే డిమాండ్ కొత్తగా తెరపైకొస్తోంది. దీంతో పంచాయతీ ఎన్నికలకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 1070 గ్రామ పంచాయతీ పాలకవర్గాల గడువు ముగియడంతో ప్రస్తుతం కార్యదర్శుల పాలన కొనసాగుతోంది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొత్తం 1070 గ్రామ పంచాయతీలుండగా 2019లో 1067 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించారు. అదే ఏడాది ఫిబ్రవరి 2న పంచాయతీ పాలక వర్గాలు కొలువు తీరాయి. పదవీకాలం ముగిశాక ఫిబ్రవరి 1 నుంచి పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక అధికారులుగా పాలనా బాధ్యతలు చేపట్టారు. ఖమ్మం జిల్లాలో 589 గ్రామ పంచాయతీలుండగా 579 మంది కార్యదర్శులు విధులు నిర్వహిస్తున్నారు. మరో 10 గ్రామ పంచాయతీలకు ఇన్ఛార్జీలుగా పంచాయతీ కార్యదర్శులు వ్యవహరిస్తున్నారు. గత 4 నెలలుగా వీరి పర్యవేక్షణలోని గ్రామాల్లో పాలన కొనసాగుతోంది. భద్రాద్రి జిల్లాలో 481 గ్రామ పంచాయతీలుండగా 477 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. గతేడాది డిసెంబర్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం స్థానిక సంస్థల ఎన్నికలు కూడా నిర్వహించాలని భావించింది. ప్రధానంగా గ్రామ పంచాయతీల పదవీకాలం ఈ ఏడాది ఫిబ్రవరిలో ముగియడంతో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. పార్లమెంట్ ఎన్నికల అనంతరం స్థానిక సంస్థల ఎన్నికలుంటాయని భావించిన రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఆదేశాలు జారీ చేసింది. జిల్లా అధికారులు ఎన్నికల సామాగ్రిని కూడా సిద్ధం చేశారు. బ్యాలెట్ బాక్సులు తదితర సామాగ్రిని అందుబాటులో ఉంచారు. సర్పంచులు, వార్డు సభ్యుల రిజర్వేషన్ల వివరాలను రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శుల ద్వారా సేకరించినా తర్వాత ఎన్నికలకు సంబంధించి ఎలాంటి కార్యాచరణ ముందుకు సాగలేదు. గ్రామ పంచాయతీ ఎన్నికలకు రిజర్వేషన్లు ప్రధాన అడ్డంకిగా మారాయి. 2019లో గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం 2018 గ్రామ పంచాయతీ చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారమే అప్పట్లో ఎన్నికలు నిర్వహించారు. దీని ప్రకారం రిజర్వ్డ్ పంచాయతీలకు 10 ఏళ్ల పాటు ఒకే రిజర్వేషన్ నుంచి ఎన్నికలు నిర్వహించే వెసులుబాటు కలిగింది. అయితే ప్రస్తుత ప్రభుత్వం ఈ చట్టం ప్రాతిపదికగా ఎన్నికలు నిర్వహిస్తుందా, లేక కొత్త చట్టం తెస్తుందా అన్న దానిపై స్పష్టత రాలేదు. కొత్త చట్టాన్ని తీసుకొస్తే పంచాయతీతో పాటు వార్డుల రిజర్వేషన్లు కూడా మారుతాయి. మరోవైపు బీసీ గణన తదితర కార్యక్రమాలతో ఎన్నికలు ఆలస్యమవుతాయనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది.